డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కానే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నెంబరు, నా పర్సనల్ నెంబరు అన్నీ ఇదే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా అడగాలన్నా, మన కలర్ ఐడెంటిఫికేషన్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, కలర్ ఎంచుకోవడం రాకపోయినా, దేనికైనా సరే మన వాట్సాప్లో కంపల్సరీ వాట్సాప్ చేయండి. నేను రెస్పాన్స్ అవ్వలేదు అంటే మీకు ఇంపార్టెంట్ అయితే కంపల్సరీ కాల్ చేయండి. ఒకటికి 2 సార్లు చేసినా పర్లేదు, ఎన్నిసార్లు చేసినా పర్లేదు, మీరు చేస్తే మాత్రం నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది, మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈ వీడియో అనేది చేద్దామా వద్దా అనుకున్నాను. కానీ ఏంటంటే చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. అన్న మాకు కావాలి, మీరు చేయను అంటే అలాగా అది ఇది పర్సనల్గానే పంపించండి అని చెప్పేశారు. కాబట్టి ఒకరికి పంపించి ఒకరు పంపించకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల నేను మన ఏదైతే అదైద్ది ఇక ఛానల్లో అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేశానమాట. ఆ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది. వచ్చే సంవత్సరం అంటే 2026 సంక్రాంతికి తయారు చేసుకునే రంగులు, మనం ఎలాంటి రంగులను తయారు చేసుకోవాలి, మనం ఏ రంగులను పెట్టుకుంటే విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మనం ఏ రంగులను ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో పెట్టుకోవాలి, దేనికి తెలుపు ఉండాలి, దేనికి తెలుపు ఉండకూడదు, తోకలో తెలుపు ఉండాలా లేదా అనే ప్రతి ఒక్క చిన్న టాపిక్, చిన్న పాయింట్ కూడా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. కనుక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు మీ వైపు నుంచి నాకు చేసే ఒకే ఒక హెల్ప్ ఇదేనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే, రంగు అనేది ఒక రంగు తక్కువ, ఒక రంగు ఎక్కువ అనేది కాదు. పలానా రంగులనే తయారు చేసుకోవాలంటే అన్ని రంగులు పనికి వస్తాయి. కానీ ఒక్కొక్క కోడికి ఒక్కొక్క టైమింగ్ అనేది, మనం ఆ కోడి టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఇది ముసుక్కైనా ఉపయోగపడుతుంది, ఏ కోడినైనా కూడా ఏ కోడి మీద అయినా కూడా గెలుస్తుంది అనమాట. కానీ మనం ఈ 3 రోజులు ఏంటంటే ఆ టైం వచ్చిందాక వెయిట్ చేయలేం. ఆ 3 రోజులు కంపల్సరీ దెబ్బలాట ఆడేస్తూనే ఉంటాం. ఆ 3 రోజులే మనకి ఇంపార్టెంట్. కనుక ఆ 3 రోజుల వరకే ఏ రంగులు కావాలి ఏంటి అనేది ఆ 3 రోజుల వరకే చెప్తామన్నమాట. ఇక మామూలుగా అయితే ఒక కోడి రంగు తక్కువ, కోడి రంగు ఎక్కువ అనేది కాదు. కోడి రంగు అనేది ఆ కోడికి రంగు దానికి టైం వచ్చినప్పుడు అది కంపల్సరీ ముసుగు ఉపయోగపడుతుంది, ఏ కోడి మీదైనా గెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ 3 రోజుల గురించి మనం పర్టికులర్గా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏ రంగులు గెలుస్తాయి ఏంటి అనేది చూసుకుందాం. ఈ 3 రోజుల్లో ఫస్ట్ వచ్చేసి చూపులకి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇవన్నీ ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. వీటిని చూపులకి దెబ్బలాట పెట్టుకోవాలంటే ఈ రంగులను తయారు చేసుకోవాలా. ముసుగు పెట్టుకోవాలంటే నేను ఇంకా ముందు వస్తాయి. ముసుగుకి ఉపయోగపడే ఫోటోలు వస్తాయి, వాటి యొక్క పేర్లు వస్తాయి, అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు చూపులకి దెబ్బలాట పెట్టుకోవాలంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులను తయారు చేసుకోవాలా. చూడండి, చూపులకు మాత్రమే ఉపయోగపడే రంగులు వచ్చేప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, తోకలో తెలుపు గల కాకి నెమళ్ళు, తోకలో తెలుపు ఉన్నటువంటి, అట్లాగే గట్టి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, కోడి పింగళాలు, నల్ల కక్కెరలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులు మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 3 రోజుల్లో చూపులకి ఇలాంటి రంగులను కనుక తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ముసుగు పెట్టుకునే రంగుల విషయానికి వెళ్దాం. ఇక ముసుగు పెట్టుకునే రంగుల విషయానికి వస్తే, మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఫోటోలతో సహా క్లియర్గా పాల సేతువాలు, అంటే ఎక్కడ ఒకేక నలుపు లేదంటే ఒకేక ఎర్రబొట్టు ఎక్కడ లేని ప్యూర్ సేతువాలు, అలాంటి సేతువాలు. ఇక వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత ఇంకోటి వచ్చేసి ఎర్రబొట్ల సేతువాలు చాలా ఉపయోగపడతాయి. వాటితో పాటు కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు అనమాట. ఇవి అనమాట సేతువాలు. ఈసారి 2026 సంక్రాంతి పండగకి సేతువాలలో చాలా అంటే చాలా బాగా గెలిచే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క టైంలో సేతువ అనేది దేని మీదైనా కూడా గెలుస్తుంది అనమాట. అసలు అవసరమైతే కాకినేమల మామూలుగా చెప్పుకుంటాం మనం, సేతువ అనేది కాకినేమల మీద గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒక 10 పందాలు వేస్తే 7 పందాలలో కాకినేమలు గెలిచి 3 పందాల్లో సేతువ గెలిచే అవకాశం ఉంటుంది అంటాం. కానీ ఈసారి ఎలా ఉంటుందంటే, సంక్రాంతి రోజుల్లో మాత్రం సేతువ అనేది డామినేషన్ కలర్ అనమాట. సేతువాలో నల్లబొట్ల సేతువాలో
కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి సేతువాలను కనుక మనం తయారు చేసుకుంటే మనకి ఈసారి వచ్చే సంక్రాంతికి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి కాకుల్లో కూడా మ్యాక్సిమం బాగా ఉపయోగపడే కాకులు వచ్చేటప్పటికి మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కోడి కాకులకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు. వీడియోలో ఆల్రెడీ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది చూడండి. ఈ టైప్లో ఉన్న కోడికాక అనమాట. ఇలాంటి కోడికాక అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత కోడికాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు. వీడియోలో 3 రంగులు కనిపిస్తుంది చూడండి. కోడికాకి డేగ, తర్వాత గట్టి కాకి డేగ, 9 వన్నె కాకి, గట్టి కాకి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి మన సంక్రాంతి కలర్ అప్డేట్లో. అందులో డౌటే లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం తయారీకి పెట్టుకునే రంగుల్లో ఈ రంగులు మాత్రం పక్కా ఉండాల్సిందే. ఎందుకంటే వన్ సైడ్గా పందింది తెచ్చే రంగులు అన్నమాట ఇవి. మీరు ముసుక్కు పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ మన కలర్ అప్డేట్ ఇస్తాం పలానా టైంలో పెట్టుకోవాలని. వాటిలోనైనా సరే మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి. మీరు తయారీకి పెట్టుకోవాలి అంటే ఈ రంగుల్లో మాత్రం మీరు కంపల్సరీ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఫస్ట్ ఫోటో కనపడింది చూడండి, కోడికాకి, దాని తర్వాత కోడికాకి డేగ, దాని తర్వాత గట్టి కాకి, 9 వన్నె కాకి. ఈ రంగులను పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతారు. ఈ రంగులు చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నెమళ్ళలో ఏ రకం నెమళ్ళను పెట్టుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమళ్ళు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డౌట్ లేదు. తెల్ల నెమళ్ళను మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సిందే. మనం తయారీలో ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమలి అనేది ఉండాలా, తెల్ల కక్కెర అనేది ఉండాలా. ఈ రెండు కూడా ఒకానొక టైంలో డామినేషన్ కలర్లు అవుతాయి అనమాట. సంక్రాంతి టైంలో ఈ రెండు డామినేషన్ కలర్లు అవుతాయి ఒకానొక టైంలో కంపల్సరీ. ఇక వాటి తర్వాత ఎర్ర నెమల్లో నెమలి డేగలు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఎర్ర నెమళ్ళకి లేదంటే నెమలి డేగలకి ఎట్టి పరిస్థితుల్లో తెలుపు లేనివైతే నెమళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళకి నెమలి డేగలకి బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు ఎక్కడ తెలుపేక అనేది ఉండకూడదు. అలాంటి నెమళ్ళని సెలెక్ట్ చేసుకోండి. తెల్ల నెమళ్ళకి తెల్ల కక్కెర్లకైతే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక దాని తర్వాత కాకి నెమళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎదర గౌడు ఉండాలా. ఎక్కడ కోడి చూపు బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ తెలుపు అనేది అసలు ఒక్క చోట కూడా ఉండకూడదు. అలాంటి కాకి నెమళ్ళను, ఇలాంటి నెమళ్ళలో ఈ రకం నెమళ్ళను పెట్టుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో ముసుక్కు ఉపయోగపడతాయి. జోడీల్లోనైనా ముసుగుల్లోనైనా కూడా ఇవి పర్టికులర్గా ముసుక్కి కానీ డ్యామ్ షూర్గా ఉపయోగపడే రంగులు అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి డేగలు. ఇక డేగల విషయానికి వస్తే డేగల్లో వచ్చేటప్పటికి శుద్ధ డేగలకి లైట్గా ఒక ఈక లేదంటే 2 ఈకలు తోకలో తెలుపు ఉండొచ్చు. అలాంటి శుద్ధ డేగలు చాలా బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత చింతపిక్కల డేగలు అంటే మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను చూడండి క్లియర్గా. ఎదర గౌడు వేసుకుని చింతపిక్కలు వేసుకుని చూడ ఈ టైపులో ఉన్నటువంటి డేగలకి కోడి చూపు ఉన్నా పర్లేదు. కోడి చూపు అంటే ఒకే కాలు లేదంటే 2 ఈకలు తెలుపు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువ ఉండకూడదు. 1-2 ఈకలు అంతే. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత ఎర్ర కక్కెరలు కూడా నెంబర్ 1గా ఉపయోగపడతాయి. ఎర్ర కక్కెరలు లేదంటే గాజు కక్కెరలు అంటాం కదా, అలాంటి వాటికి కూడా కోడి చూపు అనేది లైట్గానే ఉండాలి. బాగా బొంగ తెలుపు వేసుకుని కుసి తెలుపు వేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. 1 లేదంటే 2 ఈకలు తెలుపు ఉండాలి. అలాంటి ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు చాలా బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి డేగ పొలాలు కూడా డిసైడ్ కలర్లు అనమాట. ఒకానొక టైంలో డేగ పొలాలు కూడా డిసైడ్ చేసి దెబ్బలాటలో గెలిచే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. కానీ శుద్ధ డేగలకు కానీ, చింతపిక్కల డేగలకు కానీ, ఎర్ర కక్కెరలకు కానీ లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉంటే చాలా మంచిది. లేకపోయినా పర్లేదు, కానీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే కోడి రంగు అనేది ఏ కోడి అయినా సరే టయాన్ని బట్టి దెబ్బలాటాడిద్ది, టయాన్ని బట్టి గెలిచిద్ది. కంపల్సరీ ఏ కోడికైనా ఏ రంగుకైనా ఏదో ఒక టైంలో దాని టైం అనేది వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఏ కోడి మీదైనా గెలుస్తుంది. కానీ ఇప్పుడు మన సంక్రాంతికి మాత్రం
అలాగా కాకుండా 3 రోజుల్లోనే దెబ్బలాట ఆడుకోవాలా. ఆ 3 రోజుల్లోనే మన కోళ్ళన్నిటిని డిసైడ్గా పందెం వేసుకోవాలి. కాబట్టే ఈ మనం ఈ తాయలకి ఇవైతే బాగుంటాయి. ఈ రంగులనైతే ఇప్పుడు మనం చెప్పిన రంగులనైతే ముసుగు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడమే. కానీ కోడికి రంగు అనేది ఏదో ఒక టైంలో కంపల్సరీ ఏ కోడినైనా కూడా గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. కోడి ఏ రంగు కోడైనా. కాబట్టి ఈ 3 రోజులకు మాత్రం మనం అయితే కోళ్ళను చెప్పామో ఆ కోళ్ళని ముసుగు చెప్పాము, చూపులు కూడా చెప్పాము. వీటిని ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఇక అందులో డౌటే ఉండదు. ఓకే ఫ్రెండ్స్.